ఆ పావుకి ఒక లక్షణం ఉండేది. అది నమ్మింది శివుణ్ణి. దానికి ఇదే భయం, గరుత్మంతుడు కొట్టుకుపోతాడని. ఎందుకంటే మనం చూడండి, మంచి పచ్చడి వంకాయలు వచ్చాయి మార్కెట్లోకి, చాలా పెద్ద పెద్ద ఆకుపచ్చ వంకాయ, ఒక్క కన్నం లేదు అన్నారనుకోండి, ఓ ఎన్నాళ్ళైందో పచ్చిపురి తెచ్చేయండి 4 కిలోలు, పెరుగు పచ్చడికి వాటికి ఉంటాయి, ఫ్రిడ్జ్లో పడేద్దాం అని అందరూ వెళ్ళిపోయి ఆ కొట్టు మీదే పడిపోతారు. అలా బాగా చక్క అలాంటి పాములంటే అవి ఎక్కడున్నాయో అని ఆలోచించి మరీ పెడతాడు గరుత్మంతుడు. అందుకని ఆ మణినాగం ఏం చేసేదంటే, బయటికి వస్తూ ఉంటే పుట్టలోంచి శివ 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 అంటూ వచ్చేది. అది శివనామం చెప్తూ తిరిగి శివనామం చెప్తూ ఆహారం తీసుకుని శివనామం చెప్తూ పుట్టలోకి వెళ్ళిపోయేది. అది ఒక రోజున శివనామం చెప్తూ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే చూశాడు గరుత్మంతుడు. చూసి దొరికిందిరా అందని కొట్టబోయాడు. అది నిర్భయంగా పాకుతూ శివ 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 అంటూ వెళ్ళిపోతుంది. పరమేశ్వరుడు, ఆయనకి తెలియందే